ఇంకో టికెట్. మీకు ఏ మోడల్ కావాలో తీసుకెళ్ళండి. ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా మీకు ఎలాంటి పిల్లలు కావాలో మనసులో అనుకోండి, అంతే. ఇది దేవుని మహిమ మీలోకి వస్తుంది, కార్యములు జరిగిస్తాడు. నాకు గర్భఫలం ఇచ్చాడండి దేవుడు. నాకు 2 కవల పిల్లలని చెప్పారండి. 6వ నెల వచ్చేటప్పటికి కడుపులో ఒక బేబీ ఆగిపోయిందండి. అయితే నేను ఏడుస్తుంటుంటే 2 తీసేయాలని చెప్పారండి. ఒకదాని నుంచి ఒకటి ఇన్ఫెక్షన్కి వస్తుంది, అమ్మ 2 తీసేసుకోవాలని చెప్పారండి. మా అమ్మ నేను ఏడుస్తుంటే, అమ్మ నీకేం కాదు, విశాఖయ్య గారి దగ్గరికి రా అని చెప్పిందండి. ఆ రోజు యూట్యూబ్లో చూశానండి, అంతా గర్భఫలం గురించే చెప్పారు. అది నా కోసమే దేవుడి మాట చెప్పించినట్టు నేను వచ్చానండి. హాస్పిటల్కి వెళ్ళకుండా వచ్చి విశాఖయ్య గారికి చెప్తే, ఆయన నువ్వేం కాదు, నీకు బిడ్డనెత్తుకుని వస్తావు పో అన్నారండి. అలాగే ఇక్కడ ప్రార్థన చేయించాక నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి నీకేం కాదు, ఒక బిడ్డ క్షేమంగా ఉన్నాడు అని గొప్ప మాటని చెప్పించాడండి. అలాగే మాకు బిడ్డ పుట్టాడండి. 5వ నెల వచ్చిందండి నా బిడ్డకి. గొప్పగా సాక్ష్యం చెప్పుకుండా నేను ఎంతో సంతోషంగా ఉన్నానండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించను కాకండి.